నమస్తే. భౌతిక కోరికల నుండి స్వచ్ఛమైన భక్తి వైపు సాగే అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఇప్పుడు విశ్లేషిద్దాం. సరే, అసలు భగవంతునికి నిజంగా మనం ఏమి సమర్పించాలి? ఈ ఆసక్తికరమైన ప్రశ్నతోనే మొదలు పెడదాం. పూజ అనగానే సాధారణంగా పువ్వులు, పండ్లు, ఆకులు లాంటి భౌతిక వస్తువులనే సమర్పిస్తూ ఉంటాం కదా. కానీ ఒక్క విషయం, ఈ భౌతిక అర్పణలన్నీ తాత్కాలికమే. ఇవి ఎప్పుడూ ఒకేలా ఉండవు, నిరంతరం మారుతూనే ఉంటాయి. ఇక్కడే అసలు నిజం దాగుంది. దేవుడికి కావాల్సింది వాడిపోయే భౌతిక వస్తువులు కాదు, శాశ్వతమైన అర్పణ. మరి ఆ మార్పు చెందని శాశ్వతమైన అర్పణ మరేదో కాదు, కేవలం మన మనస్సు, మన హృదయం మాత్రమే. అయితే ఇక్కడే ఒక పెద్ద అడ్డంకి ఉంది. ప్రాపంచిక కోరికలతో నిండిన మనస్సు నిజానికి చాలా బరువుగా ఉంటుంది. ఆ కోరికల బరువు వల్ల మనస్సు సులభంగా కదలదు. దాన్ని దేవునికి అర్పించడానికి ఏమాత్రం వీలుపడ. అందుకే మనస్సు నిప్పులో కాలిన బూడిదలా మారాలి. అంటే ఎలాంటి కోరికలు లేకుండా పూర్తిగా నిర్లిప్తంగా ఉండిపోవాలి. భగవంతుడిని చేరాలంటే మనస్సులో ఎలాంటి భౌతిక కోరికలు లేకుండా ఆ సంపూర్ణమైన స్వచ్ఛతను సాధించడం చాలా అవసరం. అలా మాడిన పూర్తిగా స్వచ్ఛమైన మనస్సును మాత్రమే దేవుడికి అర్పించాలి. అదే అత్యుత్తమమైన నివేదనం. అలా మనస్సును పవిత్రం చేసుకుని సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అని సంపూర్ణంగా సమర్పించుకోవడమే నిజమైన భక్తి. సరే, ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు మనం మనస్సు కోరికల నుండే విముక్తి పొంది దేవునికి అర్పించడానికి నిజంగా సిద్ధంగా ఉందా?